ముదిరాజు కులస్తులు ప్రతి సంక్రాంతి సందర్భంగా తెప్పలపై చాలా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. అయితే దాదాపు సుమారు కిలోమీటర్ దూరంలో వెళ్ళి తెప్పల మీద చాలా హుషారుగా వాళ్ళు సంక్రాంతి పండుగ ఇక్కడ ప్రతిసారి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. చెప్పండి, మీరు మొదటిగా వచ్చారు, ఎంత దూరం వెళ్ళారు? కిలోమీటర్ పైగానే వెళ్ళాం. జెండా తీసుకొని వచ్చినాం. సంతోషంగా ఉంది. ఇబ్బంది ఏం కాదు, కానీ దమ్మ ఎక్కువ వస్తుంది అంతే. మీ వృత్తి ఏం పని చేస్తారు, ఏమి చేస్తారు? మేము డైలీగా 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ లోపలికి పోయి చేపల వేటకు పోయి చేపలు తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు తెప్పల పోటీ సందర్భంగా ఈ తెప్పల పోటీలో పాల్గొనడం జరిగింది. పోయినసారి ఫస్ట్ విన్నర్గా నేనే గెలిచిన. ఇప్పుడు కిలోమీటర్న్నర ఉంటుంది, అప్ అండ్ డౌన్ 3 కిలోమీటర్లు అవుతుంది. తెప్పల పోటీ నిర్వహించడం జరిగింది మత్స్యశాఖ సంఘం ఆధ్వర్యంలో. ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ తెప్పల పోటీ జరుపుకోవడానికి కారణం మేము రోజు 5-6 కిలోమీటర్లు వెళ్ళి చేపలు పట్టుకురావడం జరుగుతుంది. మా కష్టాలు ఎలా ఉంటాయో తెలవడానికి ఈరోజు ఈ తెప్పల పోటీని నిర్వహించడం జరుగుతుంది. గెలిచిన వారికి సంతోషం. తునికి ఫస్ట్ బహుమతి తునికి రఘు గారు, తునికి సెకండ్ బహుమతి తునికి రామచంద్రం, తునికి రాజు గారు మూడో బహుమతిగా గెలుపొందారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రాంతంలో మొదటిసారిగా మనం ఆంధ్రకు ఎద్దు పందాలకు కోడి పందాలకు పోకుండా ఇక్కడ తెలంగాణ మిడ్మానేర్ జలాశయంలో ఇదొక పండగ వాతావరణం, సంక్రాంతి పండగ వాతావరణం కనిపించడానికి మేము మత్స్యకారులకు అందరం కృషి చేసి ఇది పెద్ద ఎత్తున చేస్తున్నాము. 2వ వార్షికోత్సవం ఇప్పుడు ఈ మా ఊరికే కాకుండా నెక్స్ట్ ఇయర్ జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు అందరూ సహకరించారని కోరుకుంటున్నాం. బుర్ర శేఖర్ ఎంపీటీసీ, సంకపల్లి ఎంపీటీసీ అధ్యక్షుడు.